గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు సేవించడంతో పాటు మరొకరికి విక్రయిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ తెలిపారు. అరెస్టు చేసిన ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముద్దాయిల వివరాలతో పాటు వారు చేసిన నేరాలపై క్షుణ్ణంగా వివరించారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈస్ట్ డివిజన్ పరిధిలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్టేషన్ సిఐ శివప్రసాద్ తో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మేము గంజాయి మీద మాదక ద్రవ్యాల మీద తీసుకురాలించాం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అట్లాగే ఈ వారం ప్రోగ్రాము కూడా అన్ని ఏరియాలో స్లో మేనేజ్ పెడుతున్నాము. దీని మీద ప్రజలు కూడా చాలా అప్రమత్తమయ్యారు. వాళ్ళ ఇచ్చిన సమాచారంతో ఈరోజు లాలాపేట సిఐ గారు వారి ఎస్ఐఎస్ అందరూ కలిసి ఏడుగు రోడ్లో ఈ నెట్ అనే డ్రగ్స్ని వాళ్ళ స్వాధీనంలో ఉన్న షేక్ గౌస్ బాషా, పఠాన్ మొన్న, ముక్కంటి రామ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మొత్తం 15 గ్రాముల మెత్ అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనపరచడం జరిగింది. దీని మీద సిఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో ఇంకా ఉన్నారా దీని అనేది కూడా వస్తుంది. అట్లాగే ప్రజలు కూడా సహకారం మాకు చాలా ఉంది. వాళ్ళ సహకారంతోనే మొన్న ఈ మధ్య గంజాయి కేసు పడుతున్నాం. ఇంకా కూడా ఈ గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్లో గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ లేకుండా కొంతకాలానికి చేస్తామని మేము చెప్తున్నాం. వీళ్ళ మీద ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయా సార్? ఒకటి రోడ్ షీట్ ఉంది, గౌస్ అనే గంజాయి కేసు కూడా ఉంది, అయితే ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అవి? 30,000 ఉంటుంది. కొంచెం క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది రేట్ ఉంటుంది. ముక్కంటి రాము అనే